మేము మా పిఆర్ల కోసము ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంత ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. అసలు మేము ఎందుకు కూర్చొని చేయాల్సి వస్తుందంటే మా ఎవరికి డబ్బులు ఎక్కువైపోయి మేము అబ్రాడ్ వెళ్ళలేదండి. మమ్మల్ని ఆపుతున్నారు కదా, ఎవరికి డబ్బులు ఎక్కువైపోయి వెళ్ళలేదు. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో అన్ని కోట్లు పెట్టి సీట్లు కొనుక్కోలేక మా చదువుకోవాలనే ఇంట్రెస్ట్ చనిపోక అప్పుడు వెళ్ళాము అబ్రాడ్. లోన్స్ మీద వెళ్ళాం. ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద ఇప్పటికీ 30-40 లక్షల లోన్లు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నెత్తి మీద ఇప్పుడు 30-40 లక్షల లోన్లు ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఈ రిజిస్ట్రార్ ఎప్పుడైతే 13 మంత్స్ నుంచి మా అందరి పిఆర్లు ఆపి కూర్చున్నాడు, 13 మంత్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ జాబు చేయకుండా ఎక్కడా చదువుకోకుండా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ప్రిపరేషన్ పీజీ ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, ఎక్కడ జాబ్ చేయలేకపోతున్నారు, ఇన్కమ్ లేదు. మా అందరి 30 lakhsకి ఇప్పటికి మినిమం ప్రతి ఒక్కరికి 3-4 lakhs ఈ 13 monthsలో వడ్డీ అయి ఉంటుంది. ఆ వడ్డీలు ఎవరు కడతారు? అండ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఎల్డర్ ఏజ్ అండి. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో 25 yearsకి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ ప్రతి రూపాయి ఇంట్లో అడిగి తెచ్చుకునే దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మేము బయట జాబ్స్ చేయలేం, మాకు పిఆర్ కావాలి. ఆ పిఆర్ ఎటువంటి రీజన్ లేకుండా పైన ఎన్ఎంసీ చెప్పినా, ఇక్కడ స్టేట్లో బోర్డు ఏర్పడి మెడికల్ కౌన్సిల్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే నేను ఇవ్వను, నాకు నచ్చలేదు, నా రూల్స్ నావే అని చెప్పి రిజిస్ట్రార్ కూర్చోవడం తప్పితే ఎవరికి పిఆర్స్ ఇవ్వకుండా 600 members పైగా ఉన్న స్టూడెంట్స్ని అందరినీ అన్యాయం చేస్తున్నారు. ఎవరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. ఎవరు మాకేమీ డబ్బులు ఎక్కువైపోయి ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయట్లేదండి. అందరూ అనుకున్నట్టు మాకే డబ్బులు ఎక్కువైపోయి అబ్రాడ్ వెళ్ళలేదు. అందరూ లోన్స్ మీద వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆ లోన్స్ వడ్డీ తీర్చుకోలేని పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు పిఆర్ ఇస్తే ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్కి వెళ్ళే వాళ్ళు ప్రిపరేషన్కి వెళ్తారు, లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుంటారు, మా లైఫ్ సస్టైన్ అయింది. లేదంటే అందరూ సూసైడే పరిస్థితి. అంతకుమించి ఎవరికి వేరే దారి లేదు. 40-50 lakhs ఒక్కొక్క ఇప్పుడు 25 years ఏజ్ ఉన్న ప్రతి ఒక్కడి మీద 40-50 lakhs ఉందంటే అది మేము ఉద్యోగం చేయకుండా ఖాళీకి ఇంట్లో కూర్చుంటే అది ఎలా తీరుతుంది? అది ఎప్పుడు తీరుతుంది? మా పేరెంట్స్ ఎంత మాత్రం తీరుస్తారు? అది మా మీద నమ్మకంతో బ్యాంక్స్ మాకు ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు 13 months నుంచి ఖాళీగా ఉన్నోళ్ళు, లేదంటే 1 year జెన్యూన్గా నేషనల్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సిన వాళ్ళు ఇంకొక 1 year చేయడమో ఈ 13 monthsలో చాలా లాస్ అయ్యారు. ఆ లాస్ అంతా ఇప్పుడు ఎవరు సబ్స్టిట్యూట్ చేస్తారు చెప్పండి? చైర్మన్ సార్ కూర్చొని నాకు నువ్వు నచ్చలేదు, లేదంటే నేను చెప్పిందే రూల్స్ అంటే అదంతా సబ్స్టిట్యూట్ అవ్వదు కదా. దీని గురించి యాక్షన్ కోసమే మేము ట్రై చేస్తున్నాము, ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ చేస్తున్నాము.